హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. టేస్టీ గులాబ్ జామ్. అబ్బా, పిల్లలకు కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టపడతారు. నేను ఒక్క ప్యాకెటే యూస్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు చాలా తక్కువ. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్యాకెట్ అంతా గులాబ్ జామ్ పౌడర్ వేసేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలానే మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలి. అంత లోపల మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులోకి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులోకి ఇలాచీ వేసేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అంత లోపల పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు ఇవి నెయ్యి చేతికి రాసేసుకొని రౌండ్గా చిన్నగా తయారు చేసేసుకోవాలి. రౌండ్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గులాబ్ జామ్స్ వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పకంలోకి వేసేస్తే టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది.